కింగ్డమ్ మూవీ రివ్యూ. కింగ్డమ్ మూవీ అయితే చూసి రావడం జరిగింది. సో కింగ్డమ్ మూవీ ఎలా ఉంది? మన కొండన్నకు కంబ్యాక్ మూవీ ఇచ్చిందా? సో ఈ సినిమాతోనైనా మన కొండన్న బ్లాక్ బస్టర్ కొడతారా? అసలు సినిమాపై మన కొండన్నకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి. వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు. చాలా పెద్దోడై పొడుస్తాను స్వామి. సో ఈ రేంజ్లో ఈ మూవీపై అయితే మన కొండన్న ఆశలు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ వీడియోలో ఈ మూవీ రివ్యూలో క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా సినిమా గురించి మాట్లాడుకునే ముందు నిన్న అయితే ఒక వీడియోని అయితే చేయడం జరిగింది కింగ్డమ్ మూవీ కథ గురించి. సో ఒక్కసారి ఆ క్లిప్ని కూడా చూడండి. సో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారు అయితే అండర్ కవర్ ఆఫీసర్గా అయితే వెళ్తారు ఫ్రెండ్స్. సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నది ఆయన బ్రదర్ అని తెలియడమో లేదా ముందుగానే అక్కడ ఉన్నది ఆయన బ్రదర్ అని ఆయనని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన వెళ్తారు ఖచ్చితంగా. సో ఇదే ఆయన కాపాడి తీసుకురావడమో లేదా అక్కడ ఆయనకి ఏదో జరగడం అండర్ వరల్డ్డానికి నా హెడ్గా నిలవడం ఇదే జరుగుతుంది సంథింగ్ ఏదో ఒకటి. సో పూర్తి వీడియో అయితే లింక్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఒక్కసారి వాచ్ చేయాలనుకుంటే. సో ఇదంతా ఎందుకులే కానీ మొత్తానికి సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది. సో ఎవరికైనా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, అది మనకు సంబంధం లేదు. కాబట్టి నేను చూసిన తర్వాత నాకైతే మూవీ అయితే నాకైతే నచ్చింది. మెయిన్గా ఫస్ట్ హాఫ్ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ టాప్ నాచ్ సినిమాటోగ్రఫీ అయితే ఉంది. సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టినట్టుగా అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో మన నాగవంశి గారు, నిర్మాత అయిన నాగవంశి గారు అయితే ఈ సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టారు. ప్రతి ఒక్క ఫ్రేమ్ టు ఫ్రేమ్ హై నాచ్ క్వాలిటీతో అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో సినిమా కోసం అయితే భారీగానే ఖర్చు పెట్టారు మన సూర్యదేవర్ నాగవంశి గారు, అది మాత్రం మనకు కనిపిస్తుంది సినిమాలో. సినిమా చూస్తున్నంత సేపు కూడా గ్రాండియర్గా ఉంది సినిమా మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ కూడా. సో అది కూడా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మన కొండన్న విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ గురించి చెప్పుకుంటే ఆయన యాక్టింగ్ అయితే సేమ్ టు సేమ్ అర్జున్ రెడ్డిని తలపించేలాగానే ఉంది. యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇటు సత్యదేవ్ గారు కూడా తనకు ఇచ్చిన పాత్రకు పర్ఫెక్ట్గా న్యాయం అయితే చేయడం జరిగింది. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ గురించి తనకు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ అయితే దక్కలేదు. జస్ట్ ఒక 10 to 15 minutes మాత్రమే ఉంటారేమో మోర్ దెన్ సినిమా మొత్తంలో చూసుకుంటే. సో తనకు అనుకున్నంత స్థాయిలో రోల్ అయితే ఇవ్వలేదు, కానీ ఉన్నంత పరిధి మేరకు తను మాత్రం బాగానే యాక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో మెయిన్గా విలన్ రోల్లో మన పుష్పలో ఉన్న జాలిరెడ్డి ఈయన అయితే యాక్ట్ చేయడం జరిగింది విలన్ రోల్లో. సో ఈయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సినిమా మొత్తంలో హైలైట్గా ఉంది మాత్రం ఈయన రోల్ మాత్రమే, ఈయన పర్ఫార్మెన్స్ మాత్రమే అని నాకైతే అనిపించింది. సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే సో యాక్టింగ్ పరంగా చూసుకుంటే అందరూ కూడా ఉన్నంత పరిధిలో బాగానే చేయడం జరిగింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే అన్నాదమ్ముల మధ్య జరిగే స్టోరీ ఫ్రెండ్స్. ఈ సినిమా మొత్తం కూడా ఇదే. సో సినిమాని డైరెక్టర్ అయిన గౌతమ్ తిరునూరి గారు తన ఆలోచన బాగానే ఉన్నప్పటికీ కూడా, కథ బాగానే ఉన్నప్పటికీ కూడా తెర మీద ఆవిష్కరించడంలో మాత్రం తడబడ్డానని చెప్పొచ్చు. అనుకున్నంత స్థాయిలో తను పెట్టుకున్న విజన్కి అండ్ అలాగే తెర మీద చూపించిన దానికి అసలు సంబంధం లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా ఎంగేజింగ్గా బాగానే ఉంది. ఓకే సినిమా సెకండ్ హాఫ్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందేమో అనే రేంజ్లో అయితే మనకు ఇంటర్వెల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా బాగానే ఉంటుంది. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు ప్రాబ్లం సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అయితే మొదలవుతుంది. సో అనుకున్నంత స్థాయిలో సెకండ్ హాఫ్ని తీయలేకపోవడం, సెకండ్ హాఫ్ మొత్తం చాలా తడబడ్డాడని చెప్పొచ్చు. మన స్క్రీన్ మీద చూపించిన కథని రివీల్ చేసే విషయంలో మాత్రం చాలా తడబడ్డాడని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో తను అసలు అనుకున్నది ఒకటి, తెర మీద చూస్తున్నది ఒకటేమో అనేలాగా అయితే తడబడ్డాడు తీయడంలో మాత్రం. అండ్ అలాగే ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి ఓకే ఇంకా క్లైమాక్స్ ఏ రేంజ్లో ఉంటుందో అని అనుకునే టైంలో క్లైమాక్స్ అసలు ఏ మాత్రం మనని ఇంప్రెస్ చేయదు. మనం ఒక రేంజ్లో ఊహించుకుంటే ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి కూడా సయ్యం లేస్తుంది సినిమా ఒకేసారి. సో ఇక క్లైమాక్స్ పోయేసరికి జస్ట్ 5 minutesలోనే ఏదో ఏదో హడావిడిలో ఉన్నట్టుగా కావాలని ముగించాలి కదా సినిమా, ఇప్పుడు టైం అయిపోతుంది ముగించేయాలన్నట్టుగా అయితే హడావిడిగా అయితే ముగించడం జరుగుతుంది. ఇక లాస్ట్ ఫ్యూ మినిట్స్ అయితే ఏదో ఇక సెకండ్ హాఫ్ కోసం లీడ్ ఇవ్వడానికి మాత్రమే చూపించినట్టుగా అయితే ఉంటుంది. సో సెకండ్ హాఫ్ అయితే అనుకున్నంత స్థాయిలో తీయలేకపోవడం, అనుకున్నంత స్థాయిలో మనకు స్క్రీన్ మీద ఆవిష్కరించలేకపోవడం వల్ల సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయిన ఫీలింగ్ అండ్ అలాగే లాగైన ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా చూసుకుంటే మూవీ అయితే బాగుంది, గుడ్, నాకైతే నచ్చింది. సో ఖచ్చితంగా చూడొచ్చు, వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను నేనైతే. నాకైతే బాగా నచ్చింది. సో మీరు కూడా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సినిమాలో కింగ్డమ్ మూవీలో నాకు మెయిన్గా నచ్చింది మాత్రం బ్రదర్ సెంటిమెంట్ అని చెప్పొచ్చు. అన్నదమ్ముల మధ్య ఉన్న సెంటిమెంట్ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. నిజంగా సూరి శివ వీళ్ళిద్దరి మధ్య ఉన్న అన్నదమ్ముల అనుబంధం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఎలివేట్ చేయడం జరిగింది ఈ సినిమాలో. సో ఆ సీన్ అయితే బాగానే ఎలివేట్ చేశారు.
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా గ్రిప్పింగ్ అయితే రాసుకున్నారు అన్నదమ్ముల స్టోరీ మాత్రం. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ కానివ్వండి, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అనుకున్నంత స్థాయిలో అయితే ఎలివేట్ చేయగలిగారు బ్రదర్ సెంటిమెంట్ అయితే. సో ఇక చూసుకుంటే ప్రాబ్లం ఏంటిదంటే సినిమాలో డైరెక్టర్ అనుకున్న విజన్ తెర మీద ఆవిష్కరించలేకపోవడం, అనుకున్నది అనుకున్నట్టుగా ఆవిష్కరించడానికి కూడా తడబడ్డాడు. తను అనుకున్న స్టోరీని కరెక్ట్గా తెర మీద చూపించలేకపోవడం ఈ సినిమాలో పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, మనల్ని ఎక్కడ కూడా గింత కూడా డిసప్పాయింట్ చేయదు అసలు. ఆ రేంజ్లో అయితే ఇవ్వడం జరిగింది అనిరుద్ధ్ రవిచంద్రన్ గారు అయితే ఈ సినిమాలో. సో సాంగ్స్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, అసలు నెక్స్ట్ లెవెల్ హాలీవుడ్ రేంజ్లో అయితే ఇవ్వడం జరిగింది. బీజిఎం వస్తున్నప్పుడు అయితే గూస్ బంప్స్ రావడం మనం గమనించవచ్చు. ఆ రేంజ్లో అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి సెంటిమెంట్ సీన్స్లో కానివ్వండి, అండ్ అలాగే యాక్షన్ సీక్వెన్స్లో కానివ్వండి, అండ్ అలాగే ఎలివేషన్ సీన్స్లో కానివ్వండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక సీన్ జరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చే సీన్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, అన్నీ కూడా టాప్ నాచ్ లెవెల్లో అయితే ఇవ్వడం జరిగింది అనిరుద్ధ్ గారు అయితే. సో ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏదైనా ఉంది అంటే అది అన్నదమ్ముల అనుబంధం. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి, అండ్ అలాగే సాంగ్స్, బీజిఎం, ఇవైతే సినిమాలో మెయిన్ ప్లేస్ పాయింట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక కథ బాగానే ఉన్నప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో తీయలేకపోయారు. అండ్ అలాగే డైరెక్టర్ కూడా అనుకున్నంత స్థాయిలో తెర మీద చూపించలేకపోయారు. సో ఇది మైనస్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే కింగ్డమ్ మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే వన్ టైం వాచబుల్ అని చెప్తాను నేనైతే. సో ఒకవేళ మీరు కూడా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అండ్ బై బై, సీ యు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.